రాయలసీమలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయం చోరీకి గురవుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం శ్రీవారినగర్ శ్రీకృష్ణ ఆలయంలో సుమారు ₹1,00,00,000 విలువగల బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలయంలోని ప్రధాన ద్వారాలను పగలగొట్టి అమ్మవారి తాలిబొట్టు, హుండీలను పెకలించి ఆలయం బయటకు తీసుకువెళ్లి నగదు చోరీ చేశారు. 2వ పట్టణ సీఏ మహమ్మద్ రఫీ సిబ్బందితో కలిసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీకృష్ణ ఆలయ బోర్డు మెంబర్గా ఇక్కడ ఉన్నాను. ఇక్కడ రాత్రి 1:30 సమయంలో దొంగలు ఫస్ట్ సీసీ కెమెరాలో DVR బాక్స్ని ధ్వంసం చేసి కట్టర్లతో మొత్తం అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఎక్కడ కానీ రికార్డింగ్ కాకుండా మావి మొబైల్ రికార్డింగ్స్లో కూడా ఉన్నాయి, అవి కూడా ఆఫ్ చేయించేసి వాళ్ళు ప్లాన్గా చేశారు. ఈ ప్లాన్ని మొత్తము అంతా ఒక ముఠా ఒక 5-6 మంది వరకు ఉండొచ్చు అనేసి మా అంచనా. ఇది చాలా ప్లాన్గా చేసి అమ్మవారి మెడలో ఉన్న బంగారు హారాలు కూడా తీసుకొని వెళ్ళినారు. వెండి కవచాలు, శంకు చక్రాలు అన్నీ తీసుకొని వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఇలాంటి దొంగతనాలు కూడా మరీ దేవుళ్ళ మీద కూడా పడ్డం ఇది చాలా మన దురదృష్టకరం. ఏమంటే విగ్రహాలు ఏవి కూడా ధ్వంసం కాలేదు కాబట్టి దానిపైన చాలా మంచిది. ఇది ఒక్కటి మంచి చేసిపోయారు, బంగారు ఇవన్నీ పోయినాయి. అలాగే పోలీసులు కూడా సకాలంలో స్పందించి క్లూస్ టీంలో వీళ్ళందరూ వచ్చి పోలీసులు అందరూ సకాలంలో స్పందించినారు. అన్నీ వారి యొక్క విధులు చేస్తున్నారు. వారికి మా ప్రత్యేక యాదవ్ సంఘం తరపున, శ్రీకృష్ణ భక్తుల తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం పోలీసు వారికి. అలాగే మీడియా మిత్రులు కూడా సకాలంలో స్పందించి మార్నింగే వచ్చి 5 గంటల నుంచి 6 నుంచి అంతా వచ్చి వాళ్ళు కూడా మీడియా మిత్రులకు నమస్కారం. రాయలసీమలోనే అతిపెద్ద టెంపుల్ అయినటువంటి మన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయము మన ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈరోజు రాత్రి మన ఆలయంలో అతి భారీ దొంగలు పడి మన ఆలయాన్ని చోరీ చేయడం జరిగింది. ఈ యొక్క చోరీలో సుమారుగా మన ఆలయానికి దాదాపు 25 నుండి 30 లక్షల వస్తువుల దాకా తీసుకెళ్లారు. మొత్తం అంతా బీగాలు కోసేసి డోర్లు పెరికేసి చాలా గందరగోళం సృష్టించి స్వామివారి నగల కాటి నుండి అమ్మవారి తాలిబొట్లు కాటినింటి, గర్భగుడిలో అమ్మవారి తాలిబొట్లు కాటినింటి అన్నీ అపహరించడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి ఉన్న వెండి కిరీటాలు, బంగారు వస్తువులు, ఉండీలు, పెద్ద పెద్ద ఉండీలు అన్నీ కూడా ఈరోజు ఆలయంలో దొంగలు పడి చోరీ చేయడం జరిగింది. మార్నింగ్ 5 గంటలకు పూజారి గారు వచ్చి మాకు కమిటీ మెంబర్లకు ఇన్ఫామ్ చేశారు. మేము 5 గంటలకే వచ్చి పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. పోలీసు వారు వచ్చి ఇప్పుడు డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీం వచ్చి ఎంక్వైరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ దొంగలని వెంటనే పట్టుకొని మన ఆలయానికి జరిగిన నష్టాన్ని తిరిగి వచ్చేలా పోలీసుల వారు చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నారు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత
916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.